రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. Lamentations chapter 3 verse 21 to 24. నేను దేనిని చూద్దాం, ఇప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నాకు ఆశ పుట్టుచున్నది, నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, కనుక మనము నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఈ మాట అందరు జ్ఞాపకము చేసుకోండి. ఈరోజు మనమందరము బ్రతికున్నామంటే, ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా ఈరోజు మనము సజీవంగా ఉన్నామంటే కేవలం మనమే కాదు, మన కుటుంబము, మనము ప్రేమించే వారిని కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచాడంటే అది మన వలన కాదు, మన నీతి క్రియల వలన కానే కాదు, అది కేవలము ఆయన ప్రేమ వలనే. ఒక మనిషి ఎంతగా మిమ్మల్ని ప్రేమించాడో ఒక సంవత్సరం అంతా జ్ఞాపకము చేసుకోండి. ఎంత ప్రేమ ఉంటే ఇంతగా సహిస్తాడు ఒక వ్యక్తి, ఎంత ప్రేమ ఉంటే ఇంతగా ఓరుస్తాడు ఒక వ్యక్తి, ఎంత ప్రేమ ఉంటే ఇన్ని తప్పులు చేసినా భరిస్తాడు ఒక వ్యక్తి. ఒక మారు కాదు, రెండు మార్లు కాదు, ప్రతి దినము మనము పడిపోతూనే ఉన్నాము, ప్రతి దినము మనం ఆత్మీయంగా వెనకకి వెళ్ళిపోతున్నాము. అయినను హి సేస్, ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా రాయబడి ఉంచండి, బికాస్ ఆఫ్ ద లార్డ్స్ గ్రేట్ లవ్ వీఆర్ నాట్ కన్జ్యూమ్డ్. మనము దహించవేయబడలేదు. మనకి ఏ తెగులు రాకుండా, ఇన్ని తప్పులు చేసినా కూడా, ఆత్మీయంగా వెనకబడిపోయినా కూడా, ఎన్ని మార్లు దేవునితో మనము వాగ్దానములు చేసి ప్రభువా నీకు ఇష్టలుగా నేను జీవిస్తామని బహుశా ఎన్నో మార్లు గత సంవత్సరం మనం వాగ్దానము చేస్తుంటాము దేవునికి. ఇచ్చిన మాట ఎన్నిసార్లు తప్పిపోయినా కూడా ఆ దేవుడు మనల్ని ఇంకా బ్రతికించాడంటే నిజంగా ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ దేవుడు మనల్ని. ఒక్కమారు ఆలోచించండి, ఎలా సహిస్తున్నాడు, ఎలా భరిస్తున్నాడు, ఎలా ఓర్వగలుగుతున్నాడు. ఒక తప్ప, రెండు తప్పులు. కనులతో తప్పు చేసాము, చేతులతో తప్పు చేసాము, వెళ్ళరాని చోట్లకి వెళ్ళాము, అబద్ధపు మాటలు మాట్లాడాము, ఎన్నో హేయమైన ఆలోచనలు, భయంకరమైన తలంపులతో గత సంవత్సరం అంతా మనం బ్రతికాము. ద్వేషముతో, పగతో, ప్రతీకారతో ఇన్ని చేసినా కూడా ఇంకా ఆయన ఆలయములో మనము కూర్చోగలుగుతున్నామంటే ఆయన ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో ఒక్క మారు మీరు జ్ఞాపకము చేసుకోండి. ప్రభువా, నీవు ఏ విధంగా నన్ను ప్రేమిస్తున్నావో అదే మనసు కలిగి నేను అందరినీ ప్రేమించులాగా కృపని నాకు దయచేయుము. Because of the Lord's great love we are not consumed, for his compassion never fails. కంపాషన్ ని తెలుగులో ఏమంటాము? కనికరము. ఇట్ నెవర్ ఫెయిల్స్ అంట. ఆ కనికరమును దేవుడు ఎంతగా చూపిస్తున్నాడంటే మనం ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం దాన్ని. దేవుడు నన్ను క్షమించేస్తాడలే, నేను ఎన్ని తప్పులు చేసినా కూడా బహుశా గ్రేస్ని వేర్ సమ్ టైమ్స్ వీఆర్ ట్రాంపులింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు అనుగ్రహించిన కృపని కొన్నిసార్లు డోంట్ ట్రాంపుల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కనికరము కలిగిన వాడు, క్షమాపణ కలిగిన దేవుడు, ఎన్ని మార్లు వెళ్ళినా క్షమిస్తాడు దేవుడు. ఆయన యొద్దకి వచ్చిన వారిని ఏమాత్రమో త్రోసివేసే దేవుడు. అలా అని చెప్పి నేను తప్పు చేసిన దేవుని దగ్గరికి వెళ్తే క్షమిస్తాడనే ఆలోచనతో మాత్రం మీరు తప్పులు చేయకండి. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఇస్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందండి. నిజంగా మనం విశ్వాసులుగా బ్రతికేమా గత సంవత్సరము? విశ్వాసము కనపరచగలిగేమా?
విశ్వాసములో స్థిరముగా మనం నడవగలిగేమా? మన అవిశ్వాసమును బట్టి ఆయన విశ్వాసము మన ఎడల తగ్గిపోలేనందుకు దేవునికి స్తోత్రము. ఎంత మంచి దేవుడండి, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత దయగలిగిన దేవుడు, ఎంత కనికరము కలిగిన దేవుడు ఈ దేవుడు. ఇన్ని లోపాలు ఉన్నాయని తెలిసి కూడా మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే ఎంత ప్రేమిస్తున్నాడు ఆ దేవుడు మనల్ని. I say to myself, the Lord is my portion, therefore I will wait for him. ఆయన కొరకు నేను కనిపెడతాను. దేవుని కొరకు కనిపెట్టేవారు నిజంగా ధన్యులండి. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. దేవునికి స్తోత్రము. Praise be to the God and Father of our Lord Jesus Christ. In his great mercy he has given us new birth అంట. మర్సీ అంటే ఏమిటి? దయ. ఆయన దయ ద్వారా మనకు ఒక గొప్ప నిరీక్షణ దేవుడు కలుగజేశాడు. ఎలాంటి నిరీక్షణ అంటే ఒక నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. Praise be to God and Father of our Lord Jesus Christ. In his great mercy he has given us new birth into a living hope through the resurrection of Jesus Christ from the dead. ఒక క్రొత్త జన్మను దేవుడు తన కుమారుడు ద్వారా, తన కుమారుడు పునరుద్ధానుడయ్యే శక్తి ద్వారా దేవుడు మనకు ఒక నూతన జన్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అదే పునరుద్ధానపు శక్తితో ఈ సంవత్సరం అంతయు ఏమిటంట, ఎండిపోయిన దానిని లేవనెత్తే వారిగా మీరు ఉండాలని నేను ఆశతో ఈ మాటలు చెప్తున్నాను. మీ జీవితంలో పునరుద్ధానపు శక్తిలో ఏముంటుందండి? మరణం ఉంటుందా? లేదు. అదే పునరుద్ధానపు శక్తి నీలో జన్మించాడు దేవుడు. నీలో పునరుద్ధానపు శక్తి, న్యూ బర్త్, ఒక కొత్త జన్మను నీకు ఇచ్చాడు. పునరుద్ధానపు శక్తితో నీకు ఒక కొత్త జన్మను ఇచ్చాడు. ఎండిపోయిన వాటిని తిరిగి లేవనెత్తే శక్తి నీకు దేవుడు అనుగ్రహించాడు. గత సంవత్సరం నువ్వు దాన్ని వాడకపోయి ఉండొచ్చు, ఆ శక్తిని, ఆ బలాన్ని నువ్వు వాడకపోయి ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం మనం వాడుకుందాం. ఏదైతే ఎండిపోయిందో, ఏదైతే ఎండిపోయిన ఎముకలుగా మనకి ఉండిపోయిందో, ఎడారిగా మారిపోయిందో, దాన్ని సస్యశ్యామూలంగా ఈ సంవత్సరం చేయటానికి దేవుడు మనకి నూతన శక్తిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. అందరికీ ఈ శక్తి ఉంది, అందరిలో ఈ శక్తి. ఎందరైతే క్రీస్తును అంగీకరించారో ఆయన కుమారులు కుమార్తెలగుటకు ఆయన అధికారమును ఇచ్చి ఉన్నాడు. ఆయన అధికారమును మీరు పొందుకున్న వారై ఉన్నారు. చూడండి, ఎక్లీసియాస్టిస్ ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ ఎక్కడ ఉంచి ఉన్నాడంట? శాశ్వత కాలమైన జ్ఞానమును ఎక్కడ ఉంచాడంట? నరుల హృదయంలో. ప్రభువా, గత సంవత్సరము ఎంతో అజ్ఞానముతో బ్రతికాను ప్రభువా. గత సంవత్సరము అజ్ఞానముతో నేను తీసుకున్న నిర్ణయములను బట్టి నేను ఎన్నో చేదు అనుభవాలు చూడవలసి వచ్చి ఉన్నది ప్రభువా. నేను అజ్ఞానం వలనే తొందరపాటులో అది మేలు చేస్తాది అనుకొని నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నందుకు నాయన ప్రతిఫలము నేను అనుభవిస్తున్నాను. ఈ సంవత్సరము నా హృదయములో నీవు దాచిన ఆ గొప్ప జ్ఞానముని నేను తెలుసుకొని నీ జ్ఞానము చొప్పున నీకు అనుకూలమైన కార్యములు, నిర్ణయములు తీసుకోవటానికి కృపని నాకు అనుగ్రహించమని మనం ఈరోజు దేవుణ్ణి వేడుకుందాం. చూడండి, he says he has made everything beautiful in its time. దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు, ఏ కాలంలో ఏది జరగాలో అది చక్కగా దేవుడు జరిగిస్తాడంట. దేవునికి స్తోత్రము.
ఎంతమంది నమ్ముతున్నారండి? నీ జీవితంలో జరిగించవలసినవన్నీ జరిగించే తీరుతాడు. దేవునికి స్తోత్రము. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. He has made everything beautiful in its time. He has also set eternity in the human heart. No one can fathom what God has done from beginning to end. ప్రారంభము నుండి అంతము వరకు దేవుడు ఏదైతే సిద్ధపరిచి ఉన్నాడో చాలా మంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, నా జీవితమును బట్టి నువ్వు సమస్తము ఆలోచించి ఉన్నావు. నా అంతము ఆది నుండి తెలిసిన వాడివి ప్రభువా. నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుటకు కృపని నాకు దయచేయి. అందరం అనాలి, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడును గాక. నాకు ఇష్టానుసారంగా నేను బ్రతికాను. నా సొంత నిర్ణయాలు నేను తీసుకొని నాయన కష్టకాలములో బ్రతికాను ప్రభువా. నీ జ్ఞానము చొప్పున, నీ ఆత్మ చొప్పున ప్రభువా, నీ చిత్తానుసారమైన నిర్ణయాలు నేను తీసుకోవటానికి కృపని నాకు అనుగ్రహించు ప్రభువా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రము. దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో వారు ఏం పొందుకుంటారంట? నూతన బలం. అందుకనే అంటాము, నన్ను బలపరచు వాని యందు. ఏమిటంట? నువ్వు నిజంగా దేవుని కోసము కనిపెడితే నువ్వు నూతన బలము పొందుకొని అద్భుతమైన కార్యములు చేయగలుగుతావు. బహుశా మన తెలివి మీద, మన యొక్క శక్తి కొలది మనము ఆధారపడి ఉంటాము. కానీ ఈ సంవత్సరము మనం అడుగుదాం, ప్రభువా, నీ కోసము కనిపెట్టే మనస్సు నాకు కలుగజేస్తే నీ బలముని నేను పొందుకొని అద్భుతమైన కార్యములు చేయటానికి నేను కృపని పొందుకుంటాను. చూద్దామండి. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట చూడండి. బట్ దోస్ హూ హోప్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. దే విల్ సోర్ ఆన్ వింగ్స్ లైక్ ఈగల్. దే విల్ రన్ అండ్ నాట్ గ్రో వేరీ. దే విల్ వాక్ అండ్ నాట్ బి ఫెయింట్. తెలుసు కదా పక్షిరాజు ఏం చేస్తుంది? మేఘాల కింద ఎగురుతుందా లేకపోతే మేఘాల పైననా? దేవుడు అలాంటి శక్తిని మీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. మీ ప్రతి సమస్య పైన మిమ్మల్ని ఉంచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మీకా 7వ అధ్యాయము 18వ వచనము చూద్దామండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన దేవునికి స్తోత్రము. నీతో సముడైన దేవుడు ఉన్నాడా? హూ ఇస్ అ గాడ్ లైక్ యూ అని మీకా ప్రవక్తుడు అంటున్నాడు. అసలు ఉన్నారా ఇలాంటి దేవుడు ఎక్కడైనా? హూ ఇస్ అ గాడ్ like you who pardons sin and forgives the transgression of the remnant of his inheritance. You do not stay angry forever but delight to show mercy. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక. ఏమిటంట? కనికరము చూపించుటకు సంతోషపడే దేవుడు అంట. దేవునికి స్తోత్రము. ఈ సంవత్సరము మీ జీవితంలో గొప్ప కనికరము దేవుడు చూపించును గాక. మనసారా ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కనికరము పొందుకోవాలి. మనము చేసిన అపరాధములు, మనము చేసిన దోషములు, మనము చేసిన అతిక్రమములను దేవుడు సమస్తమును తుడిచివేసి ఒక నూతన సృష్టిగా మనల్ని మార్చును గాక. ఎంత చక్కటి మాట అండి. హూ పార్డన్స్ సిన్ అండ్ ఫర్గివ్స్ ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద రెమనెంట్ ఆఫ్ హిస్ ఇన్హెరిటెన్స్. మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం అండి. పోయిన సంవత్సరం మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే, మిమ్మల్ని ఎవరైనా గాయపరిచి ఉంటే వారి గురించి మంచి ఆలోచనలు ఆలోచించారా, చెడు ఆలోచనలు ఆలోచించారా? వాళ్ళకి మేలు జరగాల, కీడు జరగాలని ఆలోచించారా? కానీ దేవుడు అంటున్నాడు, కీడుకి ప్రతిగా మేలు చేయమన్నాడు. మన జీవితంలో మనము చేసిన ప్రతి తప్పిదమును జ్ఞాపకము, అది చిన్నదైనా పెద్దదైనా అన్ని జ్ఞాపకము చేసుకొని మీరు దేవుని సన్నిధిలోని క్షమాపణ కోరుతూ ప్రార్థన పరంగా మీరు అడగండి. అప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదములు మనకి అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రము.
ఎంతమందికి కావాలండి ఆశీర్వాదములు? రైట్? మరి మీరు చేసిన అపరాధములు, మీరు చేసిన పాపములు, మీరు చేసిన పనులు అన్నీ మీకు జ్ఞాపకం ఉన్నాయా లేవా? మర్చిపోయారా? ఉట్టిగా దీవెనలు మనం పొందుకోలేమండి. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండములోని 28వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు? మీరు ఈ మాటలన్నీ గైకొని విధేయులుగా ఉంటేనే మీకు ఆశీర్వాదము. వితౌట్ ఒబీడియన్స్ వీ కెనాట్ రిసీవ్ బ్లెస్సింగ్స్. మనము చేసిన ఏ పనైనా, అది అబద్ధాలు కావచ్చు, మన చూపుతో, మన చేతులతో, మన ఉద్యోగంలో మనం ఇవ్వవలసిన మరి దశమ భాగములో, మన సంఘానికి మనం ఇవ్వవలసిన టైంని బట్టి, ఏ విధంగా దేవునికి మనం ఏదైతే సమయం ఇవ్వకుండా సమయముని దుర్వినియోగము చేసి ఇతర పనుల కోసం మనం వాడుకున్నామో అవన్నీ ఈరోజు మనం జ్ఞాపకము చేసుకుందాం. యోబు గ్రంథములోని 8వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, అప్పుడు మీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రార్థన చేశారు కాబట్టే, మీరు ఒప్పుకోలు చేసుకున్నారు కాబట్టే దేవుడు ఈ వాగ్దానం మనకి ఇస్తున్నాడు. ఇక్కడ అంటాడు, యువర్ బిగినింగ్స్ విల్ సీమ్ హంబుల్. చిన్నగా ఉండొచ్చు మీ ప్రారంభము, కానీ మీ ఫ్యూచరు అద్భుతంగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రము. నూతన ప్రారంభము వారి జీవితంలో దేవుడు ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. యువర్ బిగినింగ్స్ విల్ సీమ్ హంబుల్, సో ప్రాస్పరస్ విల్ యువర్ ఫ్యూచర్ బి. దిస్ ఇస్ అ ప్రామిస్. సో ప్రాస్పరస్ అంట. సమృద్ధిని దేవుడు, సమృద్ధి, ఆత్మీయ సమృద్ధి. సమృద్ధి అంటే ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది మనకేమిటి? ధనము. కానీ నేను సమృద్ధి ఏ విషయంలో కోరుకుంటున్నానో తెలుసా? ఆత్మీయ సమృద్ధి. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆలస్యమని ఎంచుకుంటున్న వారికి ఒక శుభవార్త ఏమిటి? నా జీవితంలో నేను ఎంతో కాలము నుండి కోరుకుంటుంది, నేను పొందుకోలేకపోతున్నాను, అది ఆలస్యం చేస్తున్నాడు. ప్రభువు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు, కానీ అందుకని ఈ మాట నీకు తెలియపరుస్తున్నాను. చక్కటి మాట చూడండి. ద లార్డ్ ఈజ్ నాట్ స్లో ఇన్ కీపింగ్ హిజ్ ప్రామిస్. ఏదైతే వాగ్దానము దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడో ఆలస్యము చేసేవాడు కానే కాడు. ఏదైతే వాగ్దానం ఇచ్చున్నాడు, మొట్టమొదటి వాగ్దానం ఏమిటంట? అభివృద్ధి. దేవునికి స్తోత్రము. ఆ వాగ్దానం నిశ్చయముగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమెన్. ద లార్డ్ is not slow in keeping his promise as some understand slowness. Instead, he is patient with you, not wanting anyone to perish but everyone to come to repentance. దేవుడు మనం పశ్చాత్తాప పడటానికి మరలా ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము. దేవుడు మనల్ని తృణీకరించడు. పశ్చాత్తాప పడుటకు కూడా దేవుడు ఒక అద్భుతమైన అవకాశము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని. దేవునికి స్తోత్రము. అనుకూల సమయములో నీ మొరను నేను, ఇది అనుకూల సమయము. హల్లెలూయా. ఎందరైతే ప్రార్థించారో అదే అనుకూల సమయము. దేవునికి స్తోత్రము. అనుకూల సమయములో నీ మొరని ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. For he says, in the time of my favor I heard you, and in the day of salvation I helped you. I tell you, now is the time of God's favor.
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవునికి స్తోత్రము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము దేవుడు మనకి కలగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. దిస్ ఈస్ ద డే. ఇదే దినము ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడేదాం. నిన్న బహుశా ఈ అవకాశం మనకి లేకపోయి ఉండొచ్చు. ఇంటిలో ఈ విధంగా మోకరించి ప్రార్థన చేసి మనం చేసిన తప్పిదములను బట్టి, అపరాధములను బట్టి, అతిక్రమములను బట్టి ప్రార్థన చేసే అవకాశం లేకపోయి ఉండొచ్చు, పరిస్థితులు లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు చూడండి ఎంత కనికరము కలిగిన వాడు. మరలా ఆయన వెలుగు చూడటకు, ప్రార్థించుటకు, దీవెనలు పొందుకోవటానికి దేవుడు మనకు ఒక మరో నూతన దినమును అనుగ్రహించి ఉన్నాడు. ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదిగో ఇదే. హల్లెలూయా. ఎంత మంచి మాటతో ప్రారంభిస్తున్నాము. ఇదిగో ఇదే రక్షణ దినము. హల్లెలూయా. మీ రక్షణను మీరు భయముతో వణుకుతో కాపాడుకొనుగాక. ఆమేన్. రైట్, చూద్దాం మరొక మాట. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనము. ఎంత అద్భుతమైన మాట ప్రవక్తుడు చెప్తాడో చూడండి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, మనం ఇంతకు ముందు ఏం చేసాము? మన పాపములను బట్టి క్షమాపణ కోరుకున్నాము. దావీదు అంటున్నాడు, దెన్ డేవిడ్ సెడ్ టు నేథన్, ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ ద లార్డ్. అప్పుడు నేను ప్రభు ఎడల పాపము చేసి ఉన్నానని దావీదు చెప్పినప్పుడు నాతాను ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? ఏం జవాబు ఇచ్చాడో తెలుసా? ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే యువర్ సిన్. దేవునికి స్తోత్రము. ఎందరైతే ప్రార్థన చేశారో, ఎందరైతే వారి అపరాధములను బట్టి క్షమాపణ కోరుకున్నారో, అమ్మా ఎవరు రేపు వచ్చి మీకు వేలి ఎత్తి చూపించిన ఒకటే మాట మీరు జ్ఞాపకము చేసుకోవాల్సింది, ప్రతి పాపమును తుడిచి వేసేశాడు దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే యువర్ సిన్. ద లార్డ్ హ్యాస్ రిమూవ్డ్ యువర్ సిన్. చదువు. యు ఆర్ నాట్ గోయింగ్ టు డై. దేవునికి స్తోత్రము. చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవునికి స్తోత్రం. అంటే ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న మాట ఏమిటో తెలుసా? నీవు చనిపోవు, నీవు బ్రతికెదవు, నీకు సమృద్ధిని, నేను మహా అభివృద్ధిని, గొప్ప అభివృద్ధిని నేను నీకు. దావీదు ఇది చేసిన తర్వాత, ఈ క్షమాపణ పొందుకున్న తర్వాత ఎంతగా దీవించబడ్డాడని మనం చూస్తే అంతా ఎంత కాదండి. ఎప్పుడైతే తన అపరాధములను, తన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో దావీదు, ప్రవక్తుడితో చెప్పాడో, దావీదు బహుగా ఆశీర్వదింపబడ్డాడు, హెచ్చింపబడ్డాడు. ఘనత, కీర్తి, ఖ్యాతి ఆ కుమారునికి, దావీదుకిని, తన ఇంటి వారికి దేవుడు అనుగ్రహించాడు. మరొక్క మాట చూడండి, సామెతలు, ప్రోవర్బ్స్ 24:16. నీతిమంతుడు 7 మారులను పడినను తిరిగి లేచును. దేవునికి స్తోత్రము. నీతిమంతుల కారా? క్రీస్తు వలన మనకి నీతి కలిగి ఉన్నది. మన నీతి వలన మనం నీతి పొందుకోలేదు. క్రీస్తు చేసిన గొప్ప బలియాగము వలన మనకి దేవుడు నీతిని అనుగ్రహించాడు. కాబట్టి మనము క్రీస్తునందు, క్రీస్తులో ఉన్నాము కాబట్టి మనము నీతిమంతులై ఉన్నాము. కాబట్టి దేవుడు ఇస్తున్న మాట ఏమిటంటే, ఈ సంవత్సరము మీరు పడిపోయినా తిరిగి లేవనెత్తుతాను. ఆమెన్. అంటే దేవుడు అంటున్నాడు, భయపడుకుడి. ఒకవేళ మీరు ఏ పొరపాటు చేసినా, ఏ స్థితిలో మీరు పడిపోయినా మిమ్మల్ని తిరిగి లేవనెత్తుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 5వ కీర్తన. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడమితో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవునికి స్తోత్రము. దేవుడు ఇది చేయబోతున్నాడు మన జీవితం. God is going to cover us and shield us. చూడండి, surely Lord you bless the righteous, you surround them with your favor. Surely Lord, దేవుడు అందరికీ అంటున్నాడు, God is going to bless you and he is going to place
ఫేవర్ యాజ్ అ షీల్డ్ అరౌండ్ యూ. దేవుని యొక్క అనుగ్రహత నీ చుట్టూ ఒక కంచెగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రము. ఆయన యొద్ద దయ, మనుషుల యొద్ద దయ పొందుకునే కృప దేవుడు ఈయనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. రైట్, చూద్దాం కీర్తనలు 90వ కీర్తన వర్స్ 17. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. ఆమెన్. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. దేవునికి స్తోత్రము. టుడేస్ ప్రామిస్, గాడ్ విల్ ఎస్టాబ్లిష్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఈరోజు ఎంతమంది అయితే పని చేస్తున్నారో, ఎంతమంది పని కోసము ప్రయాసపడుతున్నారో, మీ ప్రతి ప్రయాసను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రము. These blessings are all coming upon you. ఈ ప్రతి ఆశీర్వాదము దేవుడు మీ పైన కుమ్మరిస్తున్నాడు. The Lord is saying, may the favor of the Lord our God rest on us, establish the work of our hands for us. Yes, establish the works of our hands. మీరు మీ ప్రతి పనిని నమ్మటం నివసమైతే మీ ప్రతి పనిని 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. 30వ కీర్తన 5వ వచనము. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. ప్రతి ఉదయమును మీకు సంతోషము కలుగును గాక. ఆమెన్. ఒకవేళ రాత్రి ఏ విషయమై మీరు దుఃఖించినా, ఏడిచినా, ప్రతి ఉదయము దేవుడు ఆ దుఃఖమును సంతోషముగా మార్చును గాక. ఆమెన్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.